నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. 2026 ఎన్నికల నామ సంవత్సరం అని చెప్పాలి. ఈ ఏడాది మొత్తం 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ప్రతి ఒక్కరి చూపు మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగబోతున్న ఈ సమరంలో గెలుపెవరిది? బెంగాల్ బాద్షాగా ఎవరు నిలుస్తారు? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. దీంతో ఈ రాజకీయాలు యావత్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్కడ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వ సారి అధికారాన్ని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉండగా, బెంగాల్ కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ సర్వశక్తులు ఓడుతోంది. ఈ క్రమంలోనే ఒక్కసారి ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే 2016లో 211 స్థానాలు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2021లో ఆ నెంబర్ను 215కు పెంచుకుని తన బలాన్ని నిరూపించుకుంది. మరోవైపు 2016లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన కమలం పార్టీ 2021 నాటికి ఏకంగా 77 సీట్లను కైవసం చేసుకుంది. అంతేకాదు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్ తో పాటు సిపిఎం పార్టీలు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక కనుమరుగయ్యారు. అయితే మమతా బెనర్జీకి ఉన్న పర్సనల్ ఇమేజ్, మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆమెకున్న క్రేజ్ టీఎంసీకి ప్రధాన బలమని చెప్పాలి. లక్ష్మీర్ బండార్, స్వస్థతా సాధి వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా నిలబడేలా చేశాయి. అంతేకాదు పొలిటికల్ వార్ను కేంద్రం వర్సెస్ బెంగాల్ అస్తిత్వంగా మార్చడంలో దీదీ సిద్ధహస్తురాలు కావడం విశేషం. కానీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ప్రజల నుంచి ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తం అవ్వడం సహజం. అలానే ఇప్పుడు దీదీ సర్కార్ పై కూడా ప్రజలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి తోడు అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి పలు అంశాలు టీఎంసీకి సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో టీఎంసీ కోర్ ఓట్ బ్యాంకును ప్రభావితం చేయొచ్చని తెలుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో అభివృద్ధి మంత్రం చెప్పిస్తోంది. అలాగే వివిధ వర్గాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే యూపీలో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేయాలని కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. పూజారులు, సన్యాసులతో పాటు ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. కానీ బెంగాల్ వ్యాప్తంగా మమతా బెనర్జీని ఢీకొట్టగల బలమైన స్థానిక నాయకత్వం కమలం పార్టీకి లేదు. ఇదే బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్. కేవలం కేంద్ర నాయకత్వం పైనే ఎక్కువగా ఆధారపడటంతో పాటు రాజ్బాన్షి, మటువా బెల్ట్ వంటి కీలక ప్రాంతాల్లో పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కమల దళాన్ని కొంతవరకు కలవరపెడుతోంది. అయినప్పటికీ భవానీపూర్లో మమతా బెనర్జీ పోటీలో నిలుస్తున్న నేపథ్యంలో ఆమెను ఢీకొట్టడానికి బీజేపీ ప్రస్తుత శాసనసభ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బరిలో దించుతోంది. అంతేకాదు ముర్షిదాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలను బీజేపీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. దీనివల్ల తమకు సీట్లు పెరుగుతాయని కమలనాథులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో పశ్చిమరార్ ప్రాంతంలోని పురూలియా, బాంకురా, జార్గాం వంటి జిల్లాల్లో కూడా పట్టు పెంచుకోవాలని శ్రమిస్తోంది. ఇదే సందర్భంలో సీట్ల అంచనాల విషయాన్ని పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ మార్క్ 148. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం టీఎంసీ 155 నుండి 170 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుండగా, బీజేపీ 100 నుండి 115 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని తేలింది. ఇక ఫ్రీ ఎలక్షన్ సర్వే రిజల్ట్స్ ను చూస్తే దీదీ నేతృత్వంలోని టీఎంసీ 184 నుంచి 194 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా, ఇది మెజారిటీ మార్కును దాటుతుంది. ఇక ప్రతిపక్ష బీజేపీకి 98 నుంచి 108 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా. అంటే పశ్చిమ బెంగాల్లో మరోసారి టీఎంసీ ప్రభుత్వమే ఏర్పాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి కేవలం 2 దశల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 23న మొదటి దశ అంటే 152 సీట్లకు పోలింగ్ జరగనుండగా, వచ్చే నెల 29న రెండో దశ 142
22 స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తుది ఫలితాలు మే 4న రిలీజ్ కానున్నాయి. మొత్తంగా బెంగాల్ అస్తిత్వం, మహిళా సంక్షేమ పథకాలు శ్రీరామ రక్షగా మారుతాయని టీఎంసీ భావిస్తుంటే, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, నిరుద్యోగం వంటి అంశాలను బీజేపీ ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తోంది. ఇక ఓట్ల శాతం మధ్య చాలా తక్కువ తేడా ఉన్న నేపథ్యంలో బెంగాల్ ప్రజలు మళ్లీ దీదీకే పట్టం కడతారా లేక బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా కేవలం 2 దశల్లో జరగనున్న ఈ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతీయ రాజకీయ సమీకరణాలను సైతం మార్చుతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి చూద్దాం బెంగాల్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో.